లైట్లు చూస్తే రావట్లేదు సహకరించగలని కోరుచున్నాము. జనాలు బాగా ఇబ్బందిగా ఉన్నారు. అక్కడ మా గ్రామాభివృద్ధి కమిటీ ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా ఈ జనాలకు మందిరము అపరూపపు వెంకటేశ్వర స్వామిగా రూపుదిద్దుకుంటుంది. అప్పటికి మీ ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము. మరి ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుందని కొద్దిగా గమనించగలరు మీరు. ఇంతకంటే ఎక్కువ చేయడానికి లేదు. ప్లీజ్ రథం దగ్గర తొందర వెళ్ళండి. నంది దగ్గర మంగళహారతులు ముఖ్యంగా కొద్దిగా లేట్ అయితే కొద్దిగా ప్లీజ్ అర్థం చేసుకో. రథం దగ్గర ట్రాఫిక్ క్లియర్ చేయాలని మనం చేసుకున్నాను. దయచేసి రథం దగ్గర
క్లియర్ చేయాలని మనం చేస్తున్నాను. భక్తులకు మనవి నంది విగ్రహం దగ్గర అమ్మా ప్లీజ్ అమ్మా భక్తులు విరాళాలు ఇక్కడ ఉన్న ధర్మహుండీలో వేయగలరు. ధర్మహుండీలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మా గ్రామాంశ కమిటీ యొక్క ఆఫీస్ ఉంది. ఇక్కడ గ్రామ వాటర్ నీళ్ళు తాగే దగ్గర ఆఫీస్ ఉంది. అక్కడ కూడా భక్తులు విరాళం రాయించుకోగలరు. ఇచ్చిన ప్రతి రూపాయి మా యొక్క వెంకటేశ్వర అపరూప వెంకటేశ్వర స్వామికి చేయడం జరుగుతుంది. రథం బయట రథంను బయటకు కొట్టగలరు. రథం గ్రామానికి వెళ్ళిపోతున్నారు. గ్రామానికి వెళ్ళి కూడా దాదాపు మాకు ఇంకో 2-3 గంటలు టైం కాబడుతుంది కాబట్టి రథం తొందరగా వెళ్తేనే బాగుంటుంది. ప్లీజ్ ట్రాఫిక్ క్లియర్ చేయగలరు. గేట్ దగ్గర పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు. నాలుగు గ్రామాల ప్రజలకు మా యొక్క పెరిగిరి గ్రామానికి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారందరికీ కూడా మనవి చేయడం ఏంటంటే మన యొక్క ఆర్మూర్ ప్రాంతంలోనే ఈ యొక్క పెద్ద దేవాలయం ఇది. ఈ యొక్క దయచేసి మానేవాడు రథం దగ్గరికి వెళ్ళాలి. తొందరగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దయచేసి ఈ నంది విగ్రహం దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం ముందుకెళ్ళగలరు. నంది శివాలయం మధ్య ఉన్న భక్తులకు తెలియజేయమనగా ఆర్మూర్ మున్సిపల్ విలీన గ్రామాలైనటువంటి పెరికిట్, కొటార్మూర్, మామిడిపల్లి, ఆర్మూర్ పట్టణం నడిబొడ్డున ఉంది కాబట్టి మా యొక్క కుక్కలగుట్ట వెంకటేశ్వర స్వామి మందిరము ఇక్కడ దీన్ని ఎక్కడో ఎంతో పూర్తిగా బాగు చేసి ముందు ఏదో 100 సంవత్సరాల క్రితం చిన్న ఆలయం ఉండేది ఇక్కడ. అప్పుడు ఇంతమంది జనాలు లేరు, భక్తి భావన కూడా తక్కువని. ఇప్పుడు ప్రజలకు భక్తి ఎక్కువైంది కాబట్టి భక్తి రూపంగా కూడా మన దేవుడికి ఏదో ప్రతి రూపాయి మన తరపున భగవంతుని చెందినట్టయితే ఈ యొక్క మీ సహకారంతో ఈ భగవంతుని ప్రాణప్రతిష్టకు తీసుకెళ్తామని మనం చేస్తున్నాం. దయచేసి తోచిన విధంగా ఎవరికి తోచిన విధంగా వారి డబ్బులు ఇక్కడ మా యొక్క వీడిసి స్కానర్ ఉంది. ఇప్పుడే 2000 రూపాయలు ఇక్కడ భగవంతునికి దోమల శ్రీధర్ గారు 2000 రూపాయలు వెంకటేశ్వర స్వామి మందిరం పునర్నిర్మాణానికి వారు చెల్ల రూపంగా ఇవ్వడం జరిగింది. దీని యొక్క పేరు సాయినాథ్ 2000 రూపాయలు రాయగలరు. దోమల శ్రీధర్ 2000 రూపాయలు రాయగలరు సాయినాథ్. దయచేసి భక్తులకు మనవి నంది విగ్రహం దగ్గర కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి కొద్దిగా తొందరగా వెళ్తే వెనుక ఉన్న వారికి కూడా పుణ్యం చేసిన వారి అమ్మ కొద్దిగా తొందర దయచేసి తొందరగా నంది విగ్రహం దగ్గర దీని కదులుతారు మంది. భక్తులకు మనవి పెరికిట్ గ్రామాభివృద్ధి కమిటీ ఎంతో శ్రమపడి 3 రోజుల నుండి అహంభావాలు కష్టపడి
ఈ యొక్క మీ సహాయార్థం కోసం ఎదురు చూసి ఇక్కడ మేము జనం తీరిక లేకుండా 3 రోజుల నుంచి ఇక్కడ ఎంతో శ్రమించి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంత ఏర్పాట్లు చేసినా కానీ భక్తులకు కొద్దిగా ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. ఎందుకంటే మందిరం పునర్నిర్మాణంలో ఉన్నది కాబట్టి కొద్దిగా దయచేసి మా గ్రామాభివృద్ధి కమిటీని అర్థం చేసుకుంటారని మనం చేస్తున్నాం. మళ్ళా వచ్చే ఉగాది నాటికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి మందిరం పునర్నిర్మాణం అయిపోయినట్టు ప్రతిష్ట అయిపోయిన చాలా గొప్పది. మీకు కూడా కాంప్లెట్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ లైన్లో వచ్చిన వారికి ఈ యొక్క మందిరం యొక్క ప్రతిష్ట పూర్వం 100 సంవత్సరాల చరిత్ర గల మందిరం ఇది. దీనికి మీరు ఎల్లకాలము ఇదే భక్తితో సహకరిస్తారని మనం చేస్తున్నా. స్కానర్ ఉంది, పైన ఫ్లెక్సీ మీద స్కానర్ ఉంది, స్కానర్ రాసింది కాబట్టి కొద్దిగా దయచేసి ఎవరైనా ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లయిపోయిందంటే డబ్బులు లేకున్నా కదా ఫోన్ల పైసలు ఉన్నాయని కదా ధైర్యం ఉంది అందరూ. ఆ ధైర్యంతోనే మేము కూడా ఇక్కడ స్కానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాణ ప్రతిష్ట అయిన తర్వాత కూడా మీకు వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం కూడా మేము మెట్టు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందించి మీ భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తామని మనం చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఇబ్బంది ఉంది. ఇక్కడ లింగము అన్ని మధ్యలో కొద్దిగా దుఃఖం ఉంది కాబట్టి భక్తులు తొందరగా వెళ్ళకు వారికి ఇబ్బంది లేకుండా అవుతుంది కాబట్టి కొద్దిగా దయచేసి మందిర పునర్నిర్మాణం జరుగుతుంది. చాలా ఏ భగవంతుడు కూడా మనకు భగవంతుడు రూపంలో కూర్చోడు. మనం జన్మిస్తేనే భగవంతుడు మనం తయారు చేసుకుంటాం. మీరు ప్రజలు భక్తి సహకారం లేనిది ఈ మందిరం కూడా ముందుకు వెళ్ళాలంటే కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి మందిరం ఎవరైనా తెల్ల రూపంగా రాయాలని తీసుకుంటే కూడా మన యొక్క మిలిటరీ ఆఫీస్ ఉంది ఇక్కడ ఆ టెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు విరాళంగా రాయికి రసీదు పొందగలరు. తొందరగా దయచేసి ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది చేసినా కానీ ఈ భక్తుల జనానికి మేము ఇబ్బందికరం కలిగించిన వాడిని అయినప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం నాటికి అన్ని సౌకర్యాలతో మీకు సహాయ సహకారాలు అందించి మా గ్రామస్తు కలిసి మీకు ఎల్లకాలం తోడ్పాటుగా ఉంటుందని భక్తులకు మనవి చేస్తున్నాం. మా గ్రామానికి తరఫున పేరు ధన్యవాదాలు. ఎవరి వస్తువులు వారిదే బాధ్యత ప్రతి దేవాలయంలో కూడా రాసి ఉంటుంది. ఇక్కడ మేము రాయలేకపోయినాము, గమనించగలరు. ప్రతి వారి ఫోను, డబ్బులు, పర్సు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. దయచేసి భక్తులు రద్దీ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండగలరు. కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. రూపాయలు అలాగే
లతా శ్రీధర్ దంపతులు ఇప్పుడే మన యొక్క టెంకాయలు కొట్టిన వారు గారు దూరం జరగండి. టెంకాయలు కొట్టిన వాళ్ళు దూరం జరగరండి. రాజు భక్తులకు అపురూప వెంకటేశ్వర స్వామి మందిరం యొక్క కుక్కలగుట్ట మందిరం పునర్నిర్మాణం జరుగుతున్నది. దీనికి భక్తులు సహకరించి భక్తులు ధనరూపంగా కానీ వస్తు రూపంగా కానీ డబ్బు రూపంగా కానీ ఏ వస్తువు అయితే అది భగవంతుడికి. ఈ యొక్క మందిరము ఆర్మూరు పట్టణంలో నడిబొడ్డున ఉన్నది కాబట్టి ప్రతి గ్రామానికి విలీన గ్రామాలైనటువంటి 4 గ్రామాలకు ఈ యొక్క మందిరం చాలా అదే గ్రామాభివృద్ధి కమిటీ యొక్క లక్ష్యము. అటువంటి లక్ష్యాన్ని సాధించాలి అంటే ప్రతి ఒక్కరూ భక్తులు కావాలి. భక్తులు విరాళంగా నిర్మాణం జరగాలంటే చాలా డబ్బుతో కూడుకున్నది. మళ్ళీ ఆగిరు రాజు రాజు లైన్ ఆగిరు ప్లీజ్. భక్తులు ఎక్కువ అవుతుంది కాబట్టి వెనక ఇబ్బంది అవుతుందండి. మన తిరుపతి ఏడుకొండ వెంకట స్వామికి ఎన్ని మెట్లు ఎక్కుతాము, ఎంతో కష్టపడతాము, ఎంత డబ్బు ఉంది. ప్రతి పోలీసులు గమనించి ఈనాటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ సర్కిట్ జాతరకు సంబంధించి సహకరించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఆర్మూర్ మొత్తాన్ని వారికి కూడా సర్కిట్ గ్రామాభివృద్ధి కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లేకుండా కూడా ఆయన ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రేపు ఉదయం ప్రతి టీవీలో వీక్షించగలరు. ఇటువంటి వెంకటేశ్వర మందిరం యొక్క పునర్నిర్మాణం దగ్గర ఇంత భక్తజన సందోహం ఉందంటే చాలా సంతోషం. ఇటువంటి మంచి కార్యక్రమాలను మీడియా ముందుకు తీసుకుపోతే ఎంతో బాగుంటుంది. ఇంకా 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 ముందుకు స్కానర్ టెంట్ కింద ఉందమ్మా. గ్రామాభివృద్ధి కోరిన విధంగా ఏదైతుంది చాలా మంది అడుగుతున్నారు, సార్ ఫోన్పే ఉందా, మేము డబ్బులు లేదని. దానికి కూడా మేము అన్ని విధాల ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క వివిసి కోశాధికారి స్కానర్ ఉంది ఇక్కడ, మరియు గేట్ దగ్గర వివిసి ఇంకో స్కానర్ 2 స్కానర్లు ఉన్నాయి. ఏ స్కానర్ పెట్టినా ప్రతి రూపాయి భగవంతుడికి జమ చేయబడుతుంది. మేము అనగానే భక్తులు కూడా ముందుకొచ్చి ఎన్నో విధాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ ధర్మం ఉంది, నంది వద్ద ఉంది, మరియు వాటర్ ఉన్నాయి డబ్బలల్లా. ప్లీజ్ రాజు కాకపోతే నంది మధ్య చాలా మంది చేయాలి. త్రాగునీరు అయిపోయినతో మళ్ళీ వాళ్ళకు ట్యాంకర్ తెప్పించగలరు. టెంట్ కింద పెద్ద మందులు అధ్యక్ష బోయరాజ్ వాటర్ చూడండి డబ్బలల్లా. వాటర్ అయిపోతే తెప్పియండి. త్రాగునీరు అయిపోయినతో మళ్ళీ ఫోన్ చేసి తెప్పగలరు. చాలా భక్తులు ఉన్నారు, వేసవి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మన వంతుగా ఒక కనీసం నీరైనా పోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మంచి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టకున్నా సరే కానీ కనీసం మనం మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యతగా మనం గ్రామాభివృద్ధి కమిటీ ఉండాలి.
చూడండి డబ్బాలో నీళ్ళున్నాయా? భక్తులు నంది దగ్గర ముందు తొందర వెళ్ళగలమ్మా. ప్లీజ్ అక్కడ గణేష్ పురాణి గారు 520 రూపాయలు ఇచ్చారు. ఎవరైనా ఖాళీగా ఉన్నదో భక్తులకు మన యొక్క కుక్కలగుట్ట వెంకటేశ్వర స్వామి మందిరం యొక్క చరిత్ర తెలియాలి అని అంటే మనము ఈ విధంగా కాంక్రీట్ రూపంగా తయారు చేయడం జరిగింది. దీన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి ప్రశాంత వాతావరణంలో చదివినట్టయితే దీని చరిత్ర మీకు